13వ రోజు ధ్యానానికి స్వాగతం. వెల్కమ్ టు డే 13. నేటి శీర్షిక స్థలము లేకపోయినా ఆయన వచ్చిన దేవుడు. నో రూమ్ యట్ హీ ఎంటర్డ్. లూకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాల్లో మరియా యోసేపులకు ఎక్కడా స్థలము దొరకలేదు. వారికి సత్రములో లేదు, పట్టణంలో లేదు, మనుష్యుల హృదయాలలో లేదు. అయినా అద్భుతం ఏంటి అనంటే ప్రభువు వచ్చాడు, ఆయన వచ్చాడు. ఆయన ప్రవేశము, ఆయన ఆగమనము, ఆయన రాక మానవ నిరాకరణ మీద ఆధారపడినది కాదు. మానవ తృణీకరణని బట్టి దేవుడు రాకుండా ఆగిపోడు. లోకం ఆయన నిరాకరించింది. రాజాది రాజైన యేసుకు ఈ లోకము ఏమని చెప్పిందో తెలుసా? ఆయనకు స్థలము లేదు అని చెప్పింది. అయినా దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. మనుషులు తలుపులు మూసిన పరలోకము యొక్క ఉద్దేశము తెరిచే ఉంచాడు దేవుడు. మన హృదయము మనం తెరిచినట్లయితే ఆయన లోపలికి ప్రవేశిస్తాడు. ఆయనకు కావలసినది సంపూర్ణమైన పరిస్థితులు కాదు, కానీ ఆయనకు కావలసినది ఆయనను ఆహ్వానించే హృదయమే. రాజాది రాజు పశువుల తొట్టులో పుట్టిన పరలోకము సంతోషంతో నిండిపోయింది. ఈ అడ్వెంట్ మనకు నేర్పేది అదే. ఈ క్రిస్మస్ మాసం మనకు నేర్పేది అదే. దేవుడు పనిచేయడానికి సరైన పరిస్థితులు ఏమీ అవసరం లేదు, కానీ సరైన హృదయాలు ఉంటే చాలు. ఈ ఉదయం ఆలోచన చేయండి. నా రోజువారీ పనుల్లో యేసుకు చోటుందా? నా రోజువారీ ప్రాధాన్యతల్లో ఆయనకు చోటిచ్చానా? నా కోరికలలో ఆయనకు నేను నివాసము కల్పించానా? నా ఉద్దేశాలలో ఆయనకు నేను ప్రవేశాన్ని ఇస్తున్నానా? ఈరోజు పశువుల తొట్టెను పోలిన ఈ దినములోకి ఆయనను ఆహ్వానించు. ఈ రోజులో ఆయన రాజుగా ఉండగలడు. సామాన్యమైన రోజుగా ఉన్నప్పటికీ ఆయన దానిలో ప్రవేశించి ఈ రోజులో మార్పును చేయగలడు. ఈ మాటలు నాతో కలిసి ఆలోచన చేయండి. లోకము తలుపు మూసింది, దేవుడు రక్షణ తలుపు తెరిచాడు. ఆయన ఎప్పటికీ నిరాకరింపబడే పరిస్థితుల్లోకి రాజాదిరాజుగా, రక్షకునిగా, విమోచకునిగా వచ్చాడు. ఇవాళ ఒక్క క్షణం ఆగండి, స్థలాన్ని కల్పించండి, మనస్సును తెరిచి ఆయనకి ఇయ్యండి, క్రీస్తును హృదయం అంతటితో ఆరాధించండి. రేపటి దినము మరొక ధ్యానంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండును గాక.